శ్రోతలకి నమస్కారం. భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. పండితులైన వారు దిగువంతగనుండగా అల్పుడొక్కడు ఉద్దండత పీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి ఎగ్గగున్ కొండగ కోతి చెట్టు కొన కొమ్మలనుండగా క్రింద గండభేరుండ మదేభసింహ నికురంబులు ఉండవే చేరి భాస్కర. మరొక చక్కటి ఉదాహరణతో మనకి లోకరీతిని తెలియచేస్తున్నాడు శతకకారుడు. చెట్టు కింద గండభేరుండ పక్షులు, ఏనుగులు మొదలైన మృగాలు ఉంటే ఆ చెట్టు చిటారు కొమ్మన ఒక కోతి ఉన్నప్పటికీ ఆ మృగాలకు కానీ పక్షులకు కానీ ఎటువంటి లోపము లేనట్టే నీచుడు ఒకడు పీఠం మీద కూర్చున్నంత మాత్రాన కింద ఉండే పండితులకి ఏం కొరత ఉండదు. చాలా చక్కటి పరమార్థాన్ని తెలియచేస్తున్నాడు. సమర్థుడు కానటువంటి వాడు పీఠం మీద ఉన్న మాత్రాన కింద ఉన్న పండితులకి ఏమన్నా లోపం కలుగుతుందా? పెద్ద చెట్టు ఉంది, ఆ చెట్టు కొనా కొమ్మలో కోతి ఉండి తను గొప్పదాన్ని అనుకుంటే అది చెల్లుతుందా? కింద ఏనుగులుంటాయి, గండభేరుండ పక్షులుంటాయి. వాటి పరాక్రమానికి, వాటి టీవీకి, వాటి రాజసానికి ఎటువంటి లోటు రాదు కదా ఆ కొమ్మ మీద కోతి వల్ల.